మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అంజలీదేవి గారు. ఎస్ అండి, మనలో చాలా మంది డైట్ ఫాలో అవుతున్నాం. అసలు ఎగ్జాక్ట్ డైట్ అంటే ఏంటి, మంచిగా పర్ఫెక్ట్గా బరువు తగ్గాలంటే ఏం ఫాలో అవ్వాలి, ఓ క్లారిటీ ఇవ్వడానికి అయితే మేడం సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. మేడం నమస్తే. మేడం, రకరకాల డైట్స్ ఫాలో అవుతున్నాము, కొన్ని రోజులు చేస్తున్నాము, మానేస్తూ ఉన్నాము, అలా చేస్తూ రకరకాలుగా లిక్విడ్స్ అని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నాం. అసలు వాట్ ఈజ్ డైట్, ఎగ్జాక్ట్గా డైట్ అంటే మీ మాటల్లో ఏం చెప్తారు, ఏం తీసుకోవాలి? ఒకేసారి బరువు పెరిగిపోతాము, ఒకేసారి పడిపోవడం కరెక్ట్ అంటారా? స్టెప్ బై స్టెప్ నెలకి ఇన్ని కిలోలు తగ్గడం బెటర్ అంటారా? ఆ టైంలో మంచి డైట్ అంటే ఏంటి? బాగా బరువు తగ్గడానికి అనే దానికి ముందు బరువు ఎటువంటిది అన్నది మనం క్లాసిఫై చేయాలి. నార్మల్గా కొంచెం వెయిట్ ఉన్నదానికంటే 5% అలా ఉంటే మామూలుగా ఒబేసిటీ అనం, అది ఓవర్ వెయిట్ అంటాం. ఇప్పుడు మనకి BMI 30 and above వచ్చిందనుకో, హైట్ ఫర్ వెయిట్ 30 above వస్తే 30 కంటే ఎక్కువ వస్తే అప్పుడు నేను ఒబేసిటీ అంటాం. అదేమో స్థూలకాయం అని మన తెలుగులో అని చెప్తాం అనమాట. ఆ వెయిట్ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా డైట్ వలన తర్వాత ఎక్సర్సైజ్ వలన ఇవన్నీ ప్లాన్ చేసుకోగలిగితే, అవన్నీ రెండు సమతులికంగా ప్లాన్ చేయగలిగితే వెయిట్ ఇంక్రీజ్ కాదు, బరువు పెరగరు, ఆ ఉన్న బరువు మెయింటైన్ చేస్తారు. కాకుండా మనం అప్పటికే మనం బరువు ఎక్కువ ఉన్నాం, తగ్గాలి అని అనుకున్నప్పుడు దానికి మనం ఏం చేయాలంటే డైట్, దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. మన పని తీరు బట్టి, ఎంత పని చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం బట్టి, దాన్ని బట్టి ఆహారం ఆధారపడుతుంది. ఏదైనా సరే ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ఆ బ్యాలెన్స్డ్ డైట్లో క్వాంటిటీస్ ఎలా మార్చుకోవాలి, ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలి, అది అన్నది మనం చేసే పనితీరు బట్టి అవుతుంది. మెయిన్ పనితీరు, ఆ వర్క్ దీన్ని బట్టే మనం ప్లాన్ చేస్తాం డైట్. అందరికి ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళకి అందరు 30 ఏళ్ళకి ఒకటే రకం ఉండదు. కొంతమంది బరువు ఉంటారు, కొంతమంది చాలా తక్కువ ఉంటారు, కొంతమంది చాలా ఎక్కువ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళ వెయిట్, వాళ్ళ హైట్ని బట్టి మనం ఈ డైట్ని ప్లాన్ చేయాలి. బ్యాలెన్స్ డైట్ అన్నప్పుడు అన్నీ ఒకటే ఉంటాయి. ఆ కూరలు ఏది ఎక్కువ అవ్వాలి, ఏది తక్కువ అవ్వాలి, వండే పద్ధతులు ఏం చేయాలన్నది ముఖ్యం అనమాట. అలా చేస్తూ ఉంటే వెయిట్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి బాగా బరువు అయిపోయి ఒబేస్ అయిపోయిన తర్వాత మేము తగ్గాలి అన్నప్పుడు అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి వస్తుంది. క్యాలరీస్ చాలా తక్కువ తిని, ఆ ప్రోటీన్స్ జాగ్రత్తగా మనం శరీరం ఒక స్థితిని మెయింటైన్ చేసుకుంటూ బరువు తగ్గుతూ ఉండాలి. దానికి చాలా కష్టపడాలి. కానీ జాగ్రత్తగా ఏంటంటే నార్మల్గా వెయిట్ గెయిన్ లేకుండా బరువు ఎక్కువ పెరుగుతూ ఉన్నప్పుడు అలా చూడు 1 కిలో 2 కిలోలు మనకు నెలగా చూస్తూ ఉంటాం, కిలో పెరిగాం 2 కిలోలు. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా డైట్ ప్లాన్ చేస్తే అప్పుడు మనుషులు వెంటనే మళ్ళీ నార్మల్ డైట్కి రాగలుగుతారు. ఇది ఫస్ట్ దీని యొక్క బరువు యొక్క సిద్ధాంతం. అది పనితీరును బట్టి, బాడీ EMI బట్టి, ఏజ్ని బట్టి కూడా ఉంటుందా మేడం? అంటే 20 yearsలో ఇంత క్వాంటిటీ ఏజ్ బట్టి ఉంటుంది. ఏజ్ అంటే ఎలా వస్తుందంటే చిల్డ్రన్, తర్వాత అడాలసెంట్స్, మళ్ళీ అడల్ట్స్. ఈ పెద్దవాళ్ళలో అడల్ట్స్లో ఏంటంటే సీనియర్ సిటిజన్స్ బాగా ఉన్న వాళ్ళకి కొన్ని క్యాలరీస్ అవి తగ్గిస్తాం, వాళ్ళకి ఎక్సర్సైజ్లు తిరుగు అన్నీ తగ్గుద్ది. అలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ జనరల్గా బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలన్నమాట. ఇందాక మనకి సమతులిక ఆహారం ప్రతి మనిషికి, ప్రతి వయసు వాళ్ళకి ఎంత బరువు ఉన్నా అది మటుకు కంపల్సరీ ఉండాలి. అది ఎంత క్వాంటిటీస్ తినాలి, చేసే వండే పద్ధతులు ఎలా ఉన్నది అన్నది వాళ్ళ యొక్క శరీరం యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొంచెం బరువుగా ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలని అంటున్నారు కదా, అది ఎలా తగ్గాలి అన్నది దానికి వాళ్ళకి ఎక్సర్సైజు, తినే ఫుడ్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను డైట్ కంప్లీట్ తగ్గేస్తున్నాను కదా అని చెప్పి ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే పనికిరాదు. ఎందుకంటే కనీసం మినిమం ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఈ డైట్లో ఏంటంటే ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అది సమానంగా ఉండాలి. తర్వాత క్యాలరీస్ అన్నది ఇంధనం ఎక్కువ పెరగకుండా అది తగ్గించుకోవాలి. జనరల్గా డైట్లో వాళ్ళకి 500 క్యాలరీస్ నుంచి 700 క్యాలరీస్ అంటే 500-700 కిలో క్యాలరీస్ జనరల్గా రోజుకి తగ్గించుకోగలిగితే అది ఆటోమేటిక్గా కొంచెం బరువు నెమ్మదిగా తగ్గుతూ ఉంటారు. ఆ 500-700 కిలో క్యాలరీస్ ఎలాగొస్తాయంటే మనం నూనె కొంచెం తగ్గించవచ్చు. అంటే నేను 1 గ్రామ్ నూనె తిన్నామంటే 9 క్యాలరీస్ అయ్యి,
1 గ్రామ్‌కి 9. అలా ఒక చెంచా అంటే ఏంటి, ఒక టీ స్పూన్ అంటే 5 గ్రాములు. ఒక టీ స్పూన్ నెయ్యే కదా, కానీ నూనె కదా అనుకుంటాం. ఒక టీ స్పూన్ నూనె వేసుకుంటే 45 కిలో క్యాలరీస్ వస్తాయి. ఓహ్ మై గాడ్! సో అలాగ ప్రతి దానికి అది కౌంట్ చేసుకోవాలి. అలాగే మన ఇప్పుడు బియ్యం ఉంది, అన్నం ఉంది. అన్నంలోనేమో 100 గ్రామ్స్కి 320 క్యాలరీస్ ఉంటాయి. సో ఆ క్యాలరీస్ అందులో కొంత తగ్గించుకొని ఈ బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే తక్కువ మరపెట్టిన బియ్యం కానీ, ఇలా దంపుడు బియ్యం అంటాం, అలాంటివి ఏమన్నా ఉడితే అందులో కొంచెం క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే కొంచెం పీసు పైన మొత్తంగా పాలిష్ చేయరు కాబట్టి కొంచెం ఉంటుంది కాబట్టి అందులో కొంచెం క్యాలరీస్ తగ్గుతూ ఉంటాయి. ఫస్ట్ ఎంత తినేదన్నగా దానికంటే మనం ఎటువంటి పదార్థాలు మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అన్నది ఇంపార్టెంట్. ఇంకోటి పప్పులు మనకి మాంసకృతులు వస్తాయి. దాని ద్వారా పప్పును అంటే గింజ ధాన్యాలు రెండు కలిపితే మనకి సంపూర్ణ మాంసకృతులు అంటాం. మనకి చేప, మటన్ మాంసం ఇట్లా ఎలాగొస్తుందో అలాంటి మాంసకృతులు ఇందులో వస్తాయి. అప్పుడు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. పప్పులు ఏంటంటే సాధ్యమైనంత మటుకు ముడి పప్పులు, పొట్టున్న పప్పులతోటి, ఇప్పుడు పెసలు, శనగలు, ఇది సాధ్యమైనంత మటుకు అలాంటివి వాడుతూ ఉంటే మంచిది. దాన్ని ఉడకబెట్టి కానీ లేకపోతే నానబెట్టి ప్రౌట్ చేసి వాటిని పెట్టుకొని కొంచెం నిమ్మకాయ ఉప్పు అది వేసుకొని తిన్నా వాటిలో మీకు రఫేజ్ ఉంటుంది, మలబద్ధకం లేకుండా కూడా ఉంటుంది. దానివల్ల ఏమైపోద్ది అంటే బరువు కూడా పెరగరు, తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మన క్యాలరీస్ ఫైబర్లో డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాయి. ఇప్పుడు అదే ఫైన్ రైస్ తిన్నారనుకోండి, తౌడంతా పోద్ది కాబట్టి ఫైన్ రైస్ కాబట్టి అంతా క్యాలరీసే. అదే కొంచెం తక్కువ మరపట్టిన బియ్యం, దంపుడు బియ్యం కానీ, తక్కువ మరపట్టు కానీ, బ్రౌన్ రైస్ కానీ అలాంటివి తిన్నాం అనుకోండి, దాంట్లో పొట్టు ఉంటుంది కాబట్టి మన క్యాలరీస్ ఉన్నా కూడా ఆ పొట్టేమో ఒంటికి ఇదవదు, అది మలబద్ధకం ఉండదు, బయటికి వెళ్ళిపోద్ది కాబట్టి మన క్యాలరీస్ తక్కువ అవుతాయి. దానివల్ల ఒక విధంగా మనం ఇంతే తినండి అని అన్నా ఆ ఏ టైప్ ఆఫ్ బియ్యం తింటున్నాం దానివల్ల కూడా మన బరువు ఎక్కడం తగ్గడం ఉంటుంది అనమాట. సో అదొకటి, బియ్యం తీసుకునే దాంట్లో అవి తగ్గించుకోవాలి. రోజు కనీసం ఏ పూట కాబట్టి ఒక 5 గ్రాములు, ఒక చెంచా తగ్గిస్తే రోజుకు 30 గ్రాములు అవుద్ది. అవును, అసలు అక్కడే 30 to 40 గ్రాములు అవుద్ది. బియ్యం ఏంటి, గోధుమలు ఏంటి, లేకపోతే ఏదైనా సరే ఆ గింజ ధాన్యాల్లో కొంచెం పప్పు దినులో కొంచెం తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకి 300 to 400 క్యాలరీస్ తగ్గుతాయి. అలా రోజుకి 500 క్యాలరీస్ తగ్గించుకుంటే చాలా తక్కువ అవుద్దమ్మా. 300 నుంచి 500 అవన్నీ వీటిలోనే వస్తుంది. గింజ ధాన్యాలు, పప్పు, తర్వాత నూనె మనకి రోజుకి అలౌడ్ ఏంటంటే 30 గ్రాములే. మన 30 గ్రాములు ఏంటి, 6 చెంచాల కింద లెక్క. 6 చెంచాలు కూరల్లో ఏంటి, తర్వాత ఏమో పైన వేసుకునే నెయ్యి ఏంటి, పచ్చళ్ళలో నూనె ఏంటి, ఇవన్నీ కలిపి రోజుకి 6 చెంచాలే రావాలి. మనం 6 చెంచాలు ఉండవు కదా, మనం రోజు వేపుళ్ళు వేసేస్తాం, మళ్ళీ ఒక్కోసారి వడలు అంటాం, ఒకసారి పూరీలు అంటాం, ఉప్మా అంటాం, ఇవన్నిట్లో బోల్డ్. సో ఇది బేసిక్ ఇదేంటంటే బరువు తగ్గడానికి మనం చేసే వండే పద్ధతులు ముఖ్యం. ఆ పద్ధతుల్లో నూనె తగ్గించగలిగితే చాలా మటుకు తగ్గుతాం. దాని ఆధారపడి సమతులిక ఆహారం అంటే క్యాలరీస్ ముఖ్యంగా మనకి ఎక్కడి నుంచి వస్తుంది, బియ్యం నుంచి, పప్పుల నుంచి వచ్చే దాంట్లో ఉంటే సగం క్యాలరీస్ పీచు కింద వెళ్ళిపోద్ది. దానివల్ల అది మనకేమో ఒంటికి బరువు పెరగడానికి అవ్వదు. సో నూనె రాగా కాకుండా లేకపోతే బాగా పాలిష్డ్ రైస్ ఉంటే అది అన్ని క్యాలరీస్ మన ఒంటిలో పట్టేస్తుంది. అలాగే అవుద్ది. అది కొంచెం స్టాండర్డ్ గా కట్టుకోవాలి. ఎస్ మేడం, వాట్ ఈస్ ఎగ్జాక్ట్ డైట్ మీ మాటల ద్వారా క్లియర్ గా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది మేడం. ప్రస్తుత తరుణంలో చూస్తే కనుక రకరకాలుగా ఈ డైట్ అయితే మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. బట్ వాట్ అబౌట్ అదర్ థింగ్స్ అమ్మా, లైక్ టీ, కాఫీ, ఫ్రూట్స్, కీర దోసకాయలు, జంక్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, అలాంటివి జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలంటే తీసుకోవచ్చా, ఎంత తీసుకోవచ్చు అట్లా? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు సమతులిక ఆహారం అంటే అది దాని టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. అందులో ఏంటంటే ఇప్పుడు చాలా మంది బయట ఆహారం తింటూ ఉంటారు, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తెప్పించుకుంటారు. అందులో అది చాలా తగ్గించాలి. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఏంటి బర్గర్స్ అని చాలా మంది తెప్పిస్తారు, పిజ్జాలని, దానిపైన క్రీములు ఇవన్నీ వేస్తారు. అవన్నీ పూర్తిగా మానేయడం మంచిది, తగ్గించడం కాదు. నిజంగా వెయిట్ కంట్రోల్ చేయాలంటే అవి వాడుకోవడం మంచిది కాదు, అవి పూర్తిగా మానేసుకోవడం చాలా మంచిది. సో ఇలాగా ఏంటంటే పీచున్న ఆహారం తీసుకుంటూ ఉంటే మలబద్ధకం ఉండదు, వెయిట్ తగ్గుతూ ఉంటుంది. దీనికి తగ్గట్టు మనం తిన్న క్యాలరీస్ ఎప్పుడు కూర్చున్నాం అనుకో, మధ్యలో కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. ఏదో కొంచెం వాకింగ్ నాని అటు ఇటు తిరిగి చేసినట్లు. దాంతోపాటు వాటర్ కూడా ఎక్కువగా కొంచెం వాటర్ తాగి చేసి అలా చేస్తూ ఉంటే
అప్పుడు వెయిట్ తగ్గుతూ ఉంటుంది. తినేసి కూర్చున్నామంటే వెయిట్ మీరు తగ్గరు. ఆ బరువు అలా వెళ్ళిపోద్ది. కొన్ని రోజులకి ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎందుకంటే డైట్ ఫాలో అవుతున్నాం, బట్ ఏంటి ఎగ్జాక్ట్ డైట్ అంటే మీనింగ్ తెలియజేసి ఏం తినాలో కూడా ఒక క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్తే. నమస్తే అమ్మా.